ఆహా రోజు పెట్టినా తినాలనిపించే చేపల పులుసు. వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్. ముందుగా చేపల్ని నీచు వాసన పోయే వరకు వాష్ చేసుకున్నాక తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 2 కేజీలు సందువా చేపలు తీసుకున్నాను. ఉప్పు కారం బాగా పట్టించాక పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ మెంతులు, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగం, 4-5 వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మీడియం సైజ్ 2 టమాటీల్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను అడుగు పట్టకుండా మసాలా మిక్స్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మసాలా బాగా పట్టేలాగా ముక్కలు ఇరుగుపోకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా కలుపుకోవాలి. పిప్పి లేకుండా చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు, కారం, మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడే ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత గ్రేవీ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు ఎప్పుడు వేడిదానికన్నా చల్లారాకే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి.